నిద్ర పట్టదు. ఉదాహరణకి అప్పటికి బాగా బడలికతో అలసిపోయాం. 12 గంటలకు పండుకున్నాం ఉదాహరణకి. 3ంటికే మెలకువ వచ్చింది. పండుకుందే 12ంటికి, 1 గంట, 2, 3 గంటలు నిద్రపోయావు, మెలకువ వచ్చింది. మెలకువ వచ్చినప్పుడు నువ్వేమనుకుంటున్నావు అంటే, మనిషి సగటున 7 గంటలు నిద్రపోవాలి, నేను 3 గంటలే నిద్రపోయాను, ఇప్పుడు టైం చూస్తే 3 అయింది, తెల్లవారడానికి ఇంకా 3 గంటలు ఉంది, ఇప్పుడు మళ్ళీ నేను పండుకుంటే మరొక 3 గంటలు నిద్రపోవచ్చు, మొత్తం మీద కనీసం 7 గంటలు కాకపోయినా 6 గంటలన్నా కవర్ అయింది, మన హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉంటాయి, కాబట్టి మనం నిద్రపోవాలి అని కొన్నిసార్లు 3ంటికి మెలుకు వస్తే మళ్ళా నిద్రకు ఉపక్రమించిన అనుభవాలు మీకున్నాయా లేవా? 1 గంట అటు ఇటు పెనుగులాడి నిద్రపోయి ఉంటాం. ఇలా నాకు తెలిసి మస్తు సార్లు జరిగి ఉంటుంది. ఒకవేళ నేను పండుకుందే 12 గంటలకైతే నాకు 3 గంటలకల్లా నిద్ర సరిపోయినట్టుగా మెలకు వచ్చింది ఏమిటి? వాస్తవంగా ఇంత బడలిక మీద, ఇంత అలసట మీద 3 గంటల నిద్ర సరిపోదు, కనీసం 6 నుంచి 8 గంటలు నిద్రపోతే కానీ ఇక చాలు అని తేటగా మెలకు వచ్చింది. అలాంటిది నాకు కేవలం 3 గంటల నిద్ర సరిపోయినట్టుగా 3 గంటలకే నాకు మెలకు వచ్చింది ఏమిటి? ఈ 3 గంటల్లోనే ఇంతటి రిలీఫ్ వచ్చింది ఏంటి? అసలు ఈ జామున నాకు ఇంత తేటగా మెలకు ఎందుకు ఇచ్చాడు? ఇది తనకి దేవుడు ఏదో నాకు సమాచారం ఇవ్వాలనుకుంటున్నాడు అని అనుకునే వాళ్ళు 100లో 10 మంది మాత్రమే ఉంటారు. 90% మందికి ఆ గ్రహింపు ఉండదు. వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆలోచన, ఎందుకు దేవుడు నాకు ఇప్పుడు మెలకు ఇచ్చాడు, ఇప్పుడు ఈ టైం నిద్ర రావట్లా, నిద్ర పోదామని ట్రై చేస్తున్నాం, నిద్ర రావట్లా. రానప్పుడు జ్ఞానవంతులు, దైవిక స్పృహ కలిగిన వారు బలవంతంగా నిద్రపోవడానికి ట్రై చేయరు. చూస్తారు, ఏందో నిద్ర పట్టట్లేదు అంటే మొత్తానికి దేవుడు ఏదో నాతో మాట్లాడాలనుకుంటున్నాడు ఈ నిశ్శబ్ద వేళ, ఈ ప్రశాంత వేళ, సో నేను మేల్కోవాలి ఓకే అని ఆ జామున పరిశుద్ధ గ్రంథం తీసుకోవటమో లేకపోతే మోకాళ్ళ మీదకి వెళ్ళి ప్రార్థనలో కనిపెట్టడమో చేస్తారు. ఆ జామున మెలకువ ఇచ్చినప్పుడు ఆ స్పర్శను గుర్తుపట్టి ఒకవేళ నువ్వు మోకాళ్ళ మీదకి వెళ్ళగలిగితే దేవుడు చెప్పాలనుకున్న సమాచారం నీకు చెప్పే ఛాన్స్ ఉంది. మొర్దెకాయని ఉరిదిద్దామని హామాను పోయాడు. దేవుడు ఏమరపాటుగా ఉంటే మొర్దెకాయ లేచేవాడు. మొర్దెకాయ తర్వాత ఇశ్రాయేల్ జాతి మొత్తం లేచేది. అంత నాశనాన్ని ఆపడానికి ఒకడు మేలుకోవాల్సి వచ్చింది చూడండి. సో ఒక రాజు, ఒక అన్యరాజు మేలుకుంటే దేవుని ప్రజల రక్షణ అయిందే. ఇప్పుడు దేవుని ప్రజలు దేవుని నడిపింపు ప్రకారం మేలుకుంటే ఎంతమందికి రక్షణో కదా, ఎన్ని ఆత్మహత్యలాగుతాయో కదా, ఎన్ని నరహత్యలాగుతాయో కదా, ఎన్ని మాంత్రిక విద్యలు నాశనం అవుతాయో కదా, ఎన్ని ఆత్మల రక్షణో కదా.